హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. ఐపీఎల్ 2024 66th మ్యాచ్ అయితే నిన్న వర్షం కారణంగా చూసుకున్నట్లయితే మనము SRH వర్సెస్ GT అయితే ఆడాల్సి ఉండే. సో వర్షం కారణంగా అయితే ఆడలేకపోయింది. సో నిన్న మన ఈ విజువల్ చూసుకున్నట్లయితే సో గ్రౌండ్లో అయితే మొత్తం వాటర్ నిలిచిపోవడం జరిగింది. సో ఎంతో మంది వాటర్ క్లీన్ చేసినా కూడా ఎంతో ఇబ్బందిగా క్లీన్ చేసినా కూడా వాటర్ క్లీన్ అయ్యే మూమెంట్లో మళ్ళీ వర్షం పడడం జరిగింది. సో అందువల్ల నిన్న జరిగే మ్యాచ్ అయితే ఆగిపోవడం జరిగింది. సో నిన్న ఎంతో మంది అయితే మ్యాచ్ చూడడానికి అయితే ఫ్యాన్స్ ఎంతోగానో మన క్రికెట్ స్టేడియంకి అయితే రావడం జరిగింది. సో అక్కడ ఫ్యాన్స్ అయితే చాలా నిరాశపడడం జరిగింది. నిన్న ఎవరైతే టికెట్స్ తీసుకొని ఎవరైతే వచ్చారో సో వాళ్ళకి రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. అలాగే నిన్న ఈవినింగ్ వరకు అయితే ఎంతో ఆతృతగా అయితే క్రికెట్ చూద్దామని అయితే వచ్చిన ఫ్యాన్స్ చాలా అయితే నిరాశపడ్డారు. సో ఈవినింగ్ వరకు నైట్ వరకు అయితే వెయిట్ చేయడం జరిగింది. అంటే వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అవుతుందని అయితే చాలా మంది వెయిట్ చేశారు ఫ్యాన్స్. కానీ వర్షం ఎక్కువ అవ్వడం వల్ల అయితే మ్యాచ్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో దీనివల్ల మనకు సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే ఒక పాయింట్ కూడా రావడం జరిగింది. సో మన SRH సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. సో అలాగే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేశారు. సో మ్యాచ్ చూద్దామని అయితే సో వాళ్ళకి సో నైట్ వరకు వెయిట్ చేసి వాళ్ళు నిరాశ పడ్డారు కాబట్టి వాళ్ళకి లైట్ షో వేయడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు కొంచెం సంతోషపడ్డారు. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్లయితే ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు ఇంకా క్వాలిఫై అవ్వబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా మనం పాయింట్స్ టేబుల్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే KKR అయితే ఫస్ట్ పొజిషన్ లో ఉంది. సో వీళ్ళ పాయింట్స్ చూసుకున్నట్లయితే 19 పాయింట్స్ తో అయితే ఫస్ట్ పొజిషన్ లో ఉంది. సో నెక్స్ట్ వచ్చే సెకండ్ పొజిషన్ వచ్చేసి RR. సో వీళ్ళ పాయింట్స్ చూసుకున్నట్లయితే 16 పాయింట్స్ తో అయితే సెకండ్ పొజిషన్ లో ఉంది. సో థర్డ్ వచ్చేసి మన SRH హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే థర్డ్ పొజిషన్ లో ఉంది. సో 15 పాయింట్స్ తో నిన్న మ్యాచ్ క్యాన్సిల్ అవ్వడం కారణంగా అయితే 1 పాయింట్ అయితే SRH కి రావడం జరిగింది. సో 15 పాయింట్స్ తో అయితే థర్డ్ పొజిషన్ లో అయితే మన SRH అయితే క్వాలిఫై అయిందని చెప్పొచ్చు. సో ఎవరైతే మన SRH ఫ్యాన్స్ అయితే ఎవరైతే వచ్చారో స్టేడియం కి ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్ చూద్దామని అయితే సో వాళ్ళైతే ఇప్పుడైతే చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థర్డ్ పొజిషన్ లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది కాబట్టి. సో అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే CSKకి ఇంకా RCBకి అయితే ఇంకా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉందని చెప్పొచ్చు. సో లీస్ట్ మిగతా చూసుకున్నట్లయితే వీళ్ళైతే ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యిండ్రని చెప్పొచ్చు. సో మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.